గొల్లపూడి మారుతీరావు తెలుగు సాహిత్యం, సినిమా, నాటక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన వ్యక్తి. రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, రేడియో ప్రయోక్తగా ఆయన చేసిన కృషి తెలుగు సాంస్కృతిక రంగంలో అమితమైన ముద్ర వేసింది. ఆయన జీవిత కథ, రచనలు, సినిమా సహకారం, సామాజిక ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని నందబలగ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు విశాఖపట్నంలోని సిబిఎం ఉన్నత పాఠశాల, ఏవిఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎస్సిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్న వయసు నుంచే సాహిత్యం, నాటకాల పట్ల ఆసక్తి కనబరిచారు. 13 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. గొల్లపూడి మారుతీరావు తన రచనా జీవితాన్ని 1954లో ఆశాజీవి అనే కథతో ప్రారంభించారు. ఇది ప్రొద్దుటూరు నుంచి వెలువడే రేనాడు పత్రికలో ప్రచురితమైంది. ఆయన రచనలు, కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, బాల సాహిత్యం వంటి వివిధ రూపాల్లో వెలువడ్డాయి. సాయంకాలమైంది, రుణం, ఎర్రసీత వంటి నవలలు, 2 రెళ్ళు 6, పతిత, కరుణించని దేవతలు, మహానటుడు, కాలం వెనక్కి తిరిగింది, ఆశయాలకు సంకెళ్ళు, కళ్ళు వంటి నాటకాలు, జీవనకాలం వంటి వ్యాసాలు, బాల సాహిత్యంలో 3 రచనలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం పాఠ్యపుస్తకాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం తెలుగు నాటక రంగంపై రాసిన వ్యాసాలు థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యాంశంగా చోటు చేసుకున్నాయి. గొల్లపూడి రాసిన సాహిత్యంపై పలువురు పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారంటే ఆయన రచనలు ఏ పాటివో మనం అర్థం చేసుకోవచ్చు. సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన గొల్లపూడి సినిమా రంగంలో రచయితగా, నటుడిగా, మాటల రచయితగా అమూల్యమైన కృషి చేశారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాసి తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్నారు. దీంతో పాటు ఆయన ఆత్మగౌరవం, తరంగిణి, సంసారం ఒక చదరంగం, కళ్ళు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, యముడికి మొగుడు, స్వాతిముత్యం, ఆదిత్య 369, ఛాలెంజ్ వంటి పలు చిత్రాలకు ఆయన రచనా సహకారం అందించారు. గొల్లపూడి సుమారు 250 నుంచి 290 సినిమాల్లో విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివిధ పాత్రలు పోషించారు. గద్ద ముక్కు పంతులు వంటి పాత్రలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచాయి. ఆయన సంభాషణలు, నటనా శైలి తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికలో ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మారుతీరావు తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా పనిచేశారు. విజయవాడ, హైదరాబాద్, కడప, సంబల్పూర్ ఆకాశవాణి కేంద్రాల్లో ఆయన సేవలందించారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వాహకుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా ఆయన చేసిన కృషి గుర్తించదగినది. ఇక 1961లో శివకామసుందరితో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు: సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. 1992లో ఆయన చిన్న కుమారుడు శ్రీనివాస్ దర్శకుడిగా మారి ప్రేమ పుస్తకం షూటింగ్ సమయంలో విజయవాడ బీచ్లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ విషాదం మారుతీరావు జీవితంలో పెను మార్పును తెచ్చింది. తన కుమారుడి జ్ఞాపకార్థం ఆయన 1997లో గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు స్థాపించారు. ఉత్తమ నూతన దర్శకునికి ₹150,000 నగదు బహుమతిని, బంగారపు జ్ఞాపికను అందజేస్తున్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే గొల్లపూడి తన జీవితంలో 6 నంది అవార్డులను గెలుచుకున్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న అవార్డును సొంతం చేసుకున్నారు. 2009లో కొండముది శ్రీరామచంద్రమూర్తి అవార్డును, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇక సాహిత్యంలో మహాత్మా గాంధీ అవార్డును సొంతం చేసుకున్నారు. 1996లో జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ సభ్యుడిగా ఇండియన్ పనోరమా విభాగంలో సేవలు అందించారు. మారుతీరావు తన రచనల ద్వారా, సినిమాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా సమాజంలో సామాజిక సమస్యలపై చర్చను రేకెత్తించారు. ఆయన కాలమిస్ట్, జీవన కాలంలో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషించారు. ఆయన నాటకాలు, సినిమాలు సామాజిక సందేశాలను అందించడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా 2019 డిసెంబర్ 12న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మారుతీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సినిమా, సాహిత్య రంగాల్లో తీరని లోటును మిగిల్చింది. సినీ, రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి మారుతీరావు ఒక బహుముఖ ప్రతిభాశాలి. సాహిత్య, సినిమా, నాటక, రేడియో రంగాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన. ఆయన రచనలు, నటన, సామాజిక దృక్పథం తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయక కథ.
ఇది యువ రచయితలకు, నటులకు, సామాజిక సంస్కర్తలకు మార్గదర్శనంగా నిలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.